సార్ హాఫ్ పోసినను ఫుల్ పోసినను ఓటేస్తే మునిగేది మనమే అంటాను. మునిగేది మనమే. రైతు బంధు రాకుండా, రుణమాఫీ రాకుండా, పెన్షన్ రాకుండా, కరెంటు రాకుండా, నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, అభివృద్ధి జరగకుండా, పథకాలు రాకుండా, ఎన్ని రాకుండా చేసిన దరిద్రులు ఉత్సాహాలు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయరు అంటాను. ఏం చేసింది ఇండైరెక్ట్ గా ఆయన. ఇక ఇక్కడ ఇక్కడ మంచి మంచి ముచ్చట్లు చెప్పారు. ఒకసారి ఇదే వార్త వాళ్ళు ముచ్చట రాలేదు, వీళ్ళు ముచ్చట రాశారు, అంతే తేడా. చూద్దాం ఒకసారి. మందు పోసేటోళ్లకు కాదు మంచోళ్లకు ఓటేయండి అనే ఒక స్టేట్మెంట్ చాలా ఈ రోజుకి. మన ఇది ఒక్క స్టేట్మెంట్ బతికిపోవచ్చు. మందు పోసేటోళ్ళకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయకండి, మిగతా వాళ్ళకు ఓటేసుకోండి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నిజమా కాదానే? కాంగ్రెస్ పార్టీలో ఎవడైనా సర్పంచ్గా పోటీ చేసేటోడు మందు వంచకుండా గెలిచిన ఒక చూపిస్తే వాళ్ళని కాలు గడి నెత్తిన నీళ్ళు పోసుకుంటా. ఇంకోటి, ఒకవేళ రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ ఇస్తాన్న పార్టీ పరంగా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా 42% ప్రకారం ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్సైడ్ రిజర్వేషన్ ఇచ్చడం నిరూపిస్తే మీ ముక్కునెలు రాసి వార్తలు పనిచేసుకొని పోతాం. చేయి గుర్తు సింబల్కి వెళ్ళి. రేవంత్ రెడ్డి అంటుంది మందు పోసేటోడికి ఓడేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 75,000 కోట్లు సంపాదించిన నిన్ననే చదివాం. 75,000 కోట్లు 2 సంవత్సరాల పరిపాలనలో సంపాదించాడు ఓన్లీ మందు మీదకి వెళ్ళి. ఇక ఈయన మాట్లాడుతాడు మందు గురించి. నువ్వు బతికేదే మందు మీద, నీ ప్రభుత్వం నడుస్తుంటే మందు పైలతో నడుస్తుంది, అది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు స్పిరిట్ మొత్తం అంటారు మన బీవరేజెస్ కంపెనీస్, ఈ ఆల్కహాల్ తయారు చేసే కంపెనీస్ ఏమంటున్నాయి, నాయన రేపో మాపో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మా దగ్గర స్టాక్ లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మీ చెదరైన కాడికే ప్రొడ్యూస్ చేస్తామని వాళ్ళు బతిమిలాడుతున్నారు. ప్రొడక్షన్ ఇవ్వలేమని, డిమాండ్ తగ్గట్ట సప్లై చేయాలని బతలాడుతూ ఆ స్థాయిలో ఇప్పుడు డంప్ అయింది మందు, లిక్కర్ కానీ, బీర్లు కానీ, ఇంకేమైనా కానీ. గ్రామ పంచాయతీలలో ఇప్పుడు ఎన్నికల జోరు కాదు, మందు జోరు నడుస్తుంది. ఎన్నికల జోరు నడుస్తలేదు, మందు జోరు నడుస్తుంది గ్రామ పంచాయతీలలో. రేవంత్ అన్న సిగ్గులజ్జ లేకుండా మంచోళ్ళకు ఓటేగిరి, లంగలకు ఓటేగిరి, పైసలవంతులకు ఓటేగిరి, ఏది మందాతోనికి ఓటేగిరి అంటాడు. నాయన అంటారు పెద్దపతి వదంట పరమానం అయితే 16 నెలలు కుడికిందంట. నాయన నీది 24 నెలలు కుడుకుతాంది, పెద్దపతి వద లెక్క తయారైన. మందు వంచంది నువ్వు ఎమ్మెల్యే గెలుతువా కొడంగల్లా? లేదు, నీ 65 మంది ఎమ్మెల్యే మందు వంచ గెలుస్తాడా? ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచిరు, 500 రూపాయల కాగితం పంచకపోతే నీకు గెలుతురా? నీ ముఖాల కూడా కాంగ్రెస్ పార్టీలో అమరవీర స్థూపం కాడికి వచ్చి ప్రమాణం చేసి విమానం తిని రేపు 2028లో మా అన్న ప్రజా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నేను మందు వంచను, పైసలు వంచను, ఎన్నికల కోటి ఎంతుందో గంతే ప్రచారం చేస్తా, గన్ని పైసలని చెప్పి ప్రమాణం చేసి విమానం తిని గెలిచే మొగోడు మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారికి సలాం కొట్టి గులవడం అవుతా. ఏం ముచ్చట్ల మీకు లజ్జలేని ముచ్చట్లు. జనం సీదరించుకుంటారు, నవ్వుతారు, కాకని చుమ్ముతారు మీరు చెప్పే జోళ్లకు. దయ్యాలు వచ్చి వేదాలు వలించండి అనిపిస్తుంది మందు గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే. దయ్యాలు కాదు, నాయనమ్మలు కూడా లెక్క పెట్టచ్చు. దయ్యాల నాయనమ్మలు ఉంటే వాళ్ళు వచ్చి కూడా నీతి చెప్పినట్టే ఉన్నది. సిగ్గి లజ్జలేని ముచ్చటిది. మీకు తెలియదా? ఇప్పుడు గ్రౌండ్ లో మీరు రోజు ప్రచారాలు షురూ అయినాయి. ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో ఆల్రెడీ షురూ అయినాయి. ఫస్ట్ విడత పోలింగ్ జరుగుతూ దండిగా ప్రచారం చేస్తారు. మీ ఊర్లలో నామినేషన్ వేసే కంటే ముందు రోజుల నుంచి మందు వంచలేరా, మందు దాపుతలేరా? ఊర్లు మొత్తం ఇప్పుడు ఎన్నికలు రాలే, తాగు వదిలే సస్తానికి వచ్చినాయి. మందు వచ్చి తాగి చంపుతాంది జనాల్ని. వాళ్ళు వచ్చా నా కొడు కోసం వేసే ఓటు కోసం మనల్ని తాపి చంపుతా ఉండు. ఆ జోలు చెప్పరు. ఈ మునగా అంటాడు పైసలు వాంచుతోనికి మందు వాంచుతోని ఓటేగురి. బుద్ధి అనిపిస్తుందా కొంచెం అన్న నీకు? నేనేం చెప్తానా జనం సీదరి చూడండి, సోయి ఉండాలి కదా కొంచెమైనా. సోయి తప్పిన వాళ్ళు వదులు. ప్రభుత్వంతో కలిసి ఊళ్ళను అభివృద్ధి చేసేటోళ్ళను సర్పంచ్లో గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ పని గెలిపించుకోరు అన్నగా. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాడు కాంగ్రెస్ వాడే కదా, చెప్తే సాపుగా అయిపోతుంది. ఈ ఎన్నికల ప్రచారం చేస్తాడు, మరి ఎన్నికల సంఘానికి కనిపించలేదు కళ్ళకు, మనకే కనిపిస్తుంది. మక్తల్ సభలో సీఎం రేవంత్ పిలుపునిచ్చిండు. ఇక ఏదో నరికిండ టక్క చదువుతా చూడు. హాఫ్ పోసిండనో ఫుల్ పోసిండనో ఓటేస్తే మునిగేది మనమే.
సర్పంచ్ మంచోడైతే ఊరు బాగుపడుతుంది, ముంచేనోడైతే ఆగమవుతుంది. 2009లో కేసీఆర్ ను పాలమూరు బిడ్డలు ఎంపీగా గెలిపితే ఏం చేసిండు? 10 ఏళ్ళు సీఎంగా ఉండి ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలే, వలస కష్టాలను తీర్చలే. మేము కొడంగల్ లిఫ్ట్ మొదలు పెడతామంటే కుట్రలు పన్నిండ్రు, కేసులు వేయించిండు. 5,000 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటన. 2 ఏళ్ల ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభమైనాయి మందిని ముస్తానికి. ఇక పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుందట, మోసగిస్తే పాతాలని దొక్కుతుందట, అది రేవంత్ రెడ్డినే. ఈ విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి వారు నిరూపించారు. 2009లో ఈ ప్రాంతానికి ఇంకా కేసీఆర్ రాజులు చెప్పిండు. ఇంకేంది, కేటీఆర్ కారులో తిరగొచ్చు కానీ మన ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరగొద్దా? ఫ్రీ బస్సు జర్నీ అడ్డుకోవాలని కేటీఆర్ ప్రయత్నాలు చేసిండు. కొందరు ఆటో వాహనాలను తయారు చేసి పంచాయతీకి తోలిండు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ వల్ల ఆడబిడ్డలు రూపాయి పోగేసుకొని పిల్లలను ఎక్కడ చదివిస్తారో అన్న భయంతో ఆ ఆటో వాహనాలను ఉసిగొలిపిండు. కానీ తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే ఆ సలాగా కాసి వాత పెడతారని చెప్పేసి సంసారి మాటలు మాట్లాడిండు మా అన్న రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈ సంసారి మాటల వెనుకంగా ఒక పరికిమాలిన ముచ్చట ఉన్నది. అన్న ఏం చెప్తాడు, సింగిల్ టికెట్ కూడా లేదు, మొత్తం పిర్రిబత్తి ఎత్తాను కేటీఆర్ అంటుంది. కేటీఆర్ పోయి కుట్రలు ఎత్తాను, ఆటోలు ఎత్తుకొచ్చిన అంటుంది. ఆటో కార్మికులు ఎంతమంది చచ్చిపోయారు నీకు ఏమైనా సోయి ఉన్నదా? లేదు ఆటో కార్మికులకి ఇస్తాను 12,000 ఏమైనా గుర్తు తెచ్చినాయా నీకు? లేదు ఈ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ టికెట్ చెప్పి మొగానికి డబల్ టికెట్ వచ్చేది నీకు ఏదో సోయిందా, నచ్చుందా? టికెట్లు ఎంత ఉన్నాయో తిరిగేటో తెలియదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని రూపాయల టికెట్ ఉంది, మన నల్లమల ఫీల్ వచ్చినాక ఎన్ని రూపాయల టికెట్ అని తెలియదా? అంటే అక్కడ మొగని మీద అంటారు, భార్య మీద తీసేసి భర్త మీద డబల్ టికెట్, త్రిబుల్ టికెట్ కొడతాను. ఓ 2 పిల్లలు బిడ్డ కొడుకు బిడ్డకు ఫ్రీ టికెట్, కొడుకు డబల్ టికెట్ అయింది. ఏం బీకి ఉద్ధరించినావు నువ్వు? ఫ్రీ టికెట్ల సిగర్ పట్టుకొని తన్నిచ్చినావు, మహిళల ఆత్మగౌరవం దెబ్బపోయినావు అంతే. అన్నగారు నీతి వాక్యాలు చెప్పేసిండు, అన్న మాటలు తట్టుకోలేము మనం. కానీ ఇప్పుడు ఇగో ఇక్కడ ఒక చిన్న ముచ్చట చెప్తున్నా. హాఫ్ పోసినోడనో అసలు హాఫ్ పోసిననో ఫుల్ పోసినో ఓటేస్తే మునిగేది మనమే అంటాను. మునిగేది మనమే. రైతు బంధు రాకుండా, రుణమాఫీ రాకుండా, పెన్షన్ రాకుండా, కరెంటు రాకుండా, నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, అభివృద్ధి జరగకుండా, పథకాలు రాకుండా, ఎన్ని రాకుండా చేసిన దరిద్రులు వచ్చాయని కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయరు అంటాను. చేసింది ఇండైరెక్ట్ గా ఆయన. పులి బాటలు ఇస్తాను, ఆ బాటలు ఇస్తాను ఓటేస్తే మీకు ఏమి రావంటాను.